ఈరోజు నేను మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నగా తరిగిన మామిడి ముక్కలు, సన్నగా తరిగిన కొబ్బరి వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీకు పచ్చిమిరపకాయలు వద్దంటే ఎండుమిరపకాయలైనా ఆయిల్లో ఫ్రై చేసి వేసేసుకోవచ్చు. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1 స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నానండి. కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. లైట్గా అంటే కొంచెం వాటర్ వేసుకొని మనం ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా బరకగా ఉంటే సరిపోతుంది. మరీ వాటర్గా చేయొద్దండి. సో ఇప్పుడు ఈ పచ్చడిని మనము పోపు పెట్టేసుకుందాము. ఇక్కడ ఒక బాండలు పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ ఎక్కినాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. నేను కొంచెం మంచిన పప్పు వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి గరిటెతో కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా ఒకసారి మనం గరిటెతో కలిపేస్తాము. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. చూడండి, కరివేపాకు వేసుకొని మరొకసారి గరిటెతో కలిపేస్తున్నానండి. ఈ రెసిపీని కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదండి, అది పచ్చళ్ళలో వేసేసుకొని పచ్చళ్ళలో ఈ పోపు, ఈ ఆయిల్ మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుందామండి. చూడండి, గెట్తో నీట్గా బాగా కలిపేసుకుందాము. నేను ఇక్కడ వైట్ రైస్ తీసి పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ కొబ్బరి పచ్చడి వేసేసుకున్నాము. దీనికి కాంబినేషన్ అప్పలం పెట్టుకున్నానండి. నేను ఇందులోకి లైట్గా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి మీకు ఇష్టం లేకపోతే అవసరం లేదండి. ఇప్పుడు ఈ నెయ్యితో ఈ పచ్చడి అంతా బాగా కలిపి అన్నంతో కలుపుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒక్క ముద్ద కూడా వదలకుండా ఎంతో ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కూడా. చాలామంది చిన్నపిల్లలు పుల్లగా ఉంటుందని మామిడికాయ పచ్చడి తినరు కదా. ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ ప్రతి ఒక్కరు తింటారండి. చూసారు కదా, ఈ అప్పలంతో ఈ పచ్చడి ఇట్లా కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.